ప్రైజ్ ద లార్డ్. సజీవుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారని తెలుస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకోవాలి. మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిషుడు తండ్రి, గరుడు వగు దేవానికి వందనాలు తండ్రి. అయ్యా, నీ దయను బట్టి నాయన పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలో నాయన ఈ చిన్న వీడియోలో నాయన మా అందరితో మీరు మాట్లాడమని, సహాయం చేయమని, సమాధానం ఇవ్వమని యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి పడుకొని సమాధానం పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని నామంలో మరొక్క మారు వందనాలు. పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఎన్నో మార్లు రాసింది, ఎన్నో శాఖ. అయితే కొత్త నిబంధనలు చూసుకుంటే పరిశుద్ధాత్మ గురించి మరి ముఖ్యంగా అపోస్తలులు ఎక్కడ ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు చూసుకుంటే వాళ్ళు కాకుండా అపోస్తలులు యేసయ్య యొక్క శిష్యులు వీళ్ళు ఎక్కడ పొందుకున్నారు పరిశుద్ధాత్మని? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకునేదరు అని దేవుని వాక్యం సెలవై ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడే శక్తిని మనం పొందుకుంటామా అంటే మిగతా చోట్ల పొందుకోలేమా అంటే వాక్యం అవును అంటుంది. పరిశుద్ధాత్మ నీలో వచ్చి కార్యం చెయ్యాలి అంటే నీవు దేవునికి, దేవుని వాక్యానికి అందుబాటులో ఉండాలి. ఎలా? దేవునికి, దేవుని యొక్క వాక్యానికి అందుబాటులో ఉండాలి. నిన్న ఉదాహరణగా ఒక ఉదాహరణ మాట్లాడుకున్నాం. ఒక చదువుకున్న స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ తను రోడ్ల మీద తిరుగుతూ ఉండి, గాలి తిరుగుతూ ఉండి, రోడ్ల పక్కన సీసాలు, బీర్ సీసాలు, వాటర్ డబ్బాలు ఏరుకొని అమ్ముకుంటే తనకి ఎవరు అందుబాటులో ఉంటారు? పాత ఇనుప సామాన్లు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అందుబాటులో ఉంటారు. అదే తను మంచిగా డ్రెస్ వేసుకొని, తను చక్కగా బ్యాగ్ కట్టుకొని, టై కట్టుకొని, బూట్లు వేసుకొని స్కూల్ దగ్గరికి వస్తే తనకి ఎవరు అందుబాటులో ఉంటారు? చక్కగా బోధించే టీచర్లు అందుబాటులో ఉంటారు. అలాగే నీవు దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి దగ్గర ఉండాలి. దేవుని వాక్యం అనేది నువ్వు ప్రతిరోజు బైబిల్లో చదువుకుంటే నీకు దొరుకుతుంది. ఆ వాక్యం యొక్క భావన నీకుగా తెలియదు. అది ఒక దైవజనుడు దేవుని వద్ద నుంచి దాన్ని పరిశోధించి నిన్ను ఒక చిన్న బిడ్డకి అన్నం పెట్టినట్టు పెడతాడు. అప్పుడు ప్రతి ఆదివారము నువ్వు మానక ఆరాధన చేయాలి. ప్రతి శుక్రవారము నువ్వు ఉపవాసంలో పాల్గొనాలి. ప్రతి బుధవారము సేవకుల కూటంలో ఆరాధన చేయాలి. అలా మేము లోకంలో పని చేసుకోవాలి, అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, వీటన్నిటికీ సమాధానం ఎవరిస్తారంటే వాటన్నిటికీ కూడా పరిష్కారం దేవుని దగ్గరే ఉంది. ఆ పరిష్కారంలో నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నువ్వు దేవుని వాక్యంలోనికి నువ్వు రావాలి కదా. దేవుని చిత్తాన్ని నువ్వు పొందుకోవాలి కదా. దేవుని చిత్తం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే ఆయన నీలోనికి వచ్చి నీకు ఏదైతే అవసరతలు ఉన్నాయో, నీకు ఏదైతే అక్కర్లైతే ఉన్నాయో, నీకు ఏదైతే అసమాధానంగా ఉందో వాటన్నిటి నిమిత్తం నీ ద్వారానే ఆయన మొరపెట్టిస్తాడు. అప్పుడు నిశ్చయముగా తండ్రి వద్ద నుంచి నీకు సమాధానం వస్తుంది అని. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోకుండా లోకంలో ఎంతసేపు నువ్వు కష్టపడితే నీకు ఉపయోగం ఉంది? ఎంతసేపు బాధపడితే నీకు ఉపయోగం ఉంది చెప్పు. ఇప్పుడు అప్పులు తీరతాయని కడతావు, నువ్వు తీసుకొస్తావు 400, 500 అప్పులకు వడ్డీలకే కడతావు. సరే, మరొక పనికి కడతావు, ఒక 1000 రూపాయలు వేస్తావు, అది కూడా వడ్డీలకే కడతావు. ఇంట్లో ఇల్లు గడవడానికి డబ్బులు కావాలి, నీకు వ్యాధి బాధలు వస్తే డబ్బులు కావాలి, ఇంట్లో బియ్యానికి, ఉప్పుకి, పప్పుకి డబ్బులు కావాలి. వీటన్నిటికీ కావాలన్నా నీకు తగిన జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాలి. ఆ దేవుడు ఇవ్వాలంటే నువ్వు పరిశుద్ధాత్మని ఎలాగైతే పొందుకోవాలంటే దేవునితో నువ్వు సావాసం కలిగి ఉండాలి.
దేవుని చిత్తంలో నువ్వు నడవాలి. దేవుని వాక్యం అనుదినమును నువ్వు ధ్యానించాలి. దేవునితో ప్రతిరోజు నువ్వు కనీసం ఒక గంట అయినా దేవునికి సమయం ఇవ్వాలి. నువ్వు సమయం ఇచ్చినప్పుడు దేవుని నీలో కార్యం చేస్తాడు. దేవుని కార్యాలు నీలో నీ కుటుంబంలో నెరవేరడానికి సహాయపడుతుంది. నిన్ను మూలంగా తెలియజేస్తుంది ఏమనగా దేవుడి కార్యాలు పొందుకోవాలని కోరుతూ వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. నిన్న ఈ వాక్యంలో నుంచి నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. వారి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ప్రతిదీ వారిని తొలగించి సమాధానం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.